శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీహయగ్రీవముపాస్మహే. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అనిమాధివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీ పార్వతీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. వీక్షించేటటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సమస్త జనులందరికీ, సమస్త జీవకోటి అంతటికీ కూడా మన విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు పరమాణువుకి కూడా శుభం చేకూరాలని ఆశీర్వదిస్తూ, ఆ పార్వతీ పరమేశ్వరులు మరియు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం సమస్త లోకాలకి కూడా వ్యాప్తి చెందాలని కోరుకుంటూ, మరి ఈ యొక్క యుగాది అనగా మార్చి 30వ తేదీ ఆదివారమున ప్రారంభమయ్యేటటువంటి 2025వ సంవత్సరం మన యొక్క సనాతన ధర్మంలో ఈ యుగాదికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉన్నది. ఇది వచ్చే సంవత్సరం 2026 మార్చి 19వ తారీఖు వరకు కూడా 355 రోజులుగా ఈ యొక్క యుగాది సంవత్సరం జరపబడుతుంది. మరి ఈ ఉగాది శ్రీ విశ్వావసునామ సంవత్సరము అధిష్టాన దేవత వైశ్వానరుడు అనేటటువంటి అగ్ని భగవానుడు. ఈయన సమస్త జనులకి అట్లాగే జీవకోటికి కూడా తన యొక్క కిరణ సంపదతో ఎంతో వైవిధ్యమైనటువంటి శుభాలను ఇస్తూ, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి ఆ సూర్యనారాయణ స్వరూపమైనటువంటి ఆ అగ్ని భగవానుడు తన యొక్క ఆశీర్వచనాలని కాంతిరూపకంగా వెదజల్లుతూ, మరి ఆయన చుట్టూ అంటే విశ్వమంతా కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి స్వరూపుడైనటువంటి ఆ సూర్య భగవానుడు చుట్టూ తిరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆ యొక్క సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన సౌరమానం ప్రకారం మేషరాశిలోకి, అశ్విని నక్షత్రం ఉచ్చరాశిలోకి అతను అడుగుపెట్టి అప్పటి నుండి తన యొక్క గమనాలతో సమస్త విశ్వాన్ని కూడా తన యొక్క రాజ్యాధికారం చేస్తూ ఉంటారు. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా రాజాది నవనాయకులుగా గనక మనం చూసినట్లయితే రాజు మరియు సైన్యాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి 4 అధికారత్వాలు మరి ఆ రవికి ప్రాప్తించినాయి. ఆ తదుపరి మంత్రిగా చంద్రుడు పరిపాలిస్తున్నాడు, సస్యాధిపతిగా గురుడు, ధాన్యాధిపతిగా కుజుడు, రసాధిపతిగా శని భగవానుడు, నీరసాధిపతిగా బుధుడు. మరి వీరందరికీ కూడా తమకిచ్చినటువంటి అధికారాల ద్వారా మన యొక్క భూమి పంచభూతాలతో ఆవరించి ఉండటం ద్వారా వీటి ద్వారా మనకి శుభాలు అశుభాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా సస్యశ్యామలమైనటువంటి పాడి పంటలకి కానివ్వండి, మేఘాధిపత్యం ద్వారా ఆ మేఘాలు వర్షాలుగా కురియడం ద్వారా సమస్త జీవరాశులకి కూడా ఆహార పదార్థాలుగా ఏవైతే ఉంటాయో వాటికి, అట్లాగే వస్త్ర సముదాయంగా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ధాన్యాల మీద, మరియు ఈ రాజ్యాలను పరిపాలించేటటువంటి అంటే దేశాలను పరిపాలించేటటువంటి నాయకుల మీద మరి వీరి యొక్క చర్య ప్రతిచర్య జరపబడుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ వర్షలగ్నము, జగర్లగ్నము ఆధారముగా చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రాల మధ్య మరియు దేశానికి రాష్ట్రాలకి మధ్య, దేశాలకి దేశాలకు మధ్య అంతర్గతమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఈర్ష్య, అసూయ మరియు ఆధిపత్యం, అంటే ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప ఆర్థిక పరమైనటువంటి ఆధిపత్య పోరు జరగడం ద్వారా కొన్ని దేశాలకి వార్ జరిగేటటువంటి అవకాశం ఉంది.
అట్లాగే నావికా వ్యవస్థలో అంటే మనకి మార్చి 30వ తేదీన దాదాపుగా 6 గ్రహాలు రవి, సూర్యుడు, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని, రాహువులు ఈ 6 గ్రహాలు జలరాశి అయినటువంటి మీనరాశిలో ఉండటం ద్వారా నావికా పరమైనటువంటి ఆదాయ వనరుల మీద కానివ్వండి, లేదా ఈ దేశాల మధ్య ఏవైతే సముద్ర భాగానికి అంతము అనేటటువంటిది ఎండింగ్ ఉంటుందో వాటి మధ్య కానివ్వండి కోపావేశాల ద్వారా నాయకులకి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా మనకి ఈ విశ్వావసు నామ సంవత్సరం అనేటటువంటి పంచాంగ శ్రవణంలో ముఖ్యమైనది ప్రతిరోజు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈ పంచాంగాన్ని స్మరణ చేసుకోవాలి. అది ఏ విధంగా అంటే పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలని పంచాంగము అంటారు. వీటి ద్వారా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నది. తిథేశ్చ శ్రియమాప్నోతి అని, తిథి వలన లక్ష్మీప్రాప్తి, వారాత్ ఆయుష్వర్ధనం, వారం వలన ఆయుష్ పెరుగుతుంది, నక్షత్రాత్ హరతే పాపం, నక్షత్రం వలన మనం చేసుకున్న సమస్త పాపాలు నశిస్తాయి, యోగాతో రోగ నివారణం, యోగం వలన సమస్త రోగాలు హరించబడతాయి, కరణాత్ కార్యసిద్ధిస్తు అంటే కరణం వలన మన కార్యాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అంటే రోజు కూడా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు ఏమిటో తెలుసుకోవడం ద్వారా మన ఇంట్లో కానీ మనలో కానీ తెలియని నెగిటివిటీ అంతా కూడా దూరం అయిపోయి ఆ పాజిటివ్ అనేటటువంటిది ధనధ్రువాత్మకమైనటువంటి చర్యలు మన ద్వారా చేపడబడతాయి. కాబట్టి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అంటే సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు నిత్యం శ్రీరస్తు శుభమస్తు అంటే ఎక్కడైతే గోవులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, గురువులు కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏవైతే ఎక్కడైతే గౌరవింపబడతాయో మన సనాతన ధర్మం ద్వారా, ఆచార సాంప్రదాయాల ద్వారా అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, సమస్త శుభకార్యాలు జరుగుతాయని చెప్పి శాస్త్ర నమ్మకం. కాబట్టి అందరూ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి మేషాది రాశులుగా మీనరాశి పర్యంతం 12 రాశులకి ఎన్నో రకాలైనటువంటి కొంతమందికి శుభాలు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ నిత్యము మన ఇళ్లల్లో కనుక దీపారాధన ద్వారా చేసుకునే శుభకార్యాలు, అది హోమపరంగా కానివ్వండి, నవగ్రహాలు వానేనప్పుడు వాటి యొక్క జప తపాల ద్వారా కానివ్వండి, రుద్రాభిషేకాలు కానీ, రుద్రార్చనలు కానివ్వండి, మానసిక జపం కానివ్వండి, లలితా పారాయణలు కానివ్వండి, ఇట్లా మనకున్నటువంటి సనాతన ధర్మంలో దైవశాస్త్రరీత్యా, వేదశాస్త్రరీత్యా ఉన్నటువంటి వాటన్నిటిని మనం ఉపయోగించుకొని ఎక్కడైతే కొన్ని రాసుల వారికి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయో వారందరూ కూడా ఎదుర్కొని నిత్యము మానసిక ప్రశాంతతని, ఆయురారోగ్యాలని పెంచుకునేటటువంటి అవకాశం ఒక్క మన సనాతన ధర్మంలో, వేదశాస్త్రంలో, వేద మంత్రాలు, స్తోత్రాలు, శ్లోకాల ద్వారా మాత్రమే మన యొక్క ఋషులు, యోగులు మనకి అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రాసులని చూసి బాధపడకుండా, భయపడకుండా ఎవరి పర్సనల్ వ్యక్తిత్వ జాతకరీత్యా వారు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నాలు, దశలు, అంతర్దశలు, నక్షత్రాలు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి వారికి కొన్ని అవయోగాలు యోగాలుగా, యోగాలు అవయోగాలుగా ఉంటాయి. కాబట్టి ఎవరు ఎక్కడ భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఈ రాశులు అనేటటువంటిది మనకి జస్ట్ సపోర్టింగు, ఆకాశంలో జరిగేటటువంటి నవగ్రహాల యొక్క గమనం ద్వారా ఏ రాశులకి ఏ నక్షత్రాల రీత్యా గ్రహాలు మనకి ఏ విధాలుగా మనకి ఇబ్బందులు అట్లాగే శుభాలను కలిగిస్తాయో మాత్రమే తెలియజేసేదే పంచాంగ శ్రవణం. కాబట్టి ఈ యొక్క 12 రాశుల వారికి విశ్వావసునామ సంవత్సర ఉగాది పరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఒక్కొక్క రాశిని తెలియజేసుకుందాం. మకర రాశి. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి మకర రాశి వారికి ఇప్పటి వరకు మార్చి 29 వరకు జరుగుతున్నటువంటి ద్వితీయ శని, ఏలినాటి శనిని తప్పించుకొని తృతీయము అయినటువంటి మీనరాశిలోకి ఈ శని భగవానుడు ఎంటర్ అవుతూనే వీరికి దూర ప్రాంత ప్రదేశాలని లేదా ఇక్కడ మన ఎక్కడైతే ఉంటారో అక్కడే కొత్త ప్రదేశాలకి ధనాన్ని చక్కగా కుటుంబం కోసం ఖర్చు పెట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఆహ్లాదాన్ని పంచుకునేటటువంటి పరిస్థితులు,
అట్లాగే కొంత ఇబ్బందులు అవమానాలు ఎదురైనా కూడా తండ్రితో పాటుగా తల్లిదండ్రులతో చక్కగా వారు వెళ్ళే పరిస్థితులు, ఆహ్లాదాన్ని అనుభవించే పరిస్థితి, అట్లాగే చక్కటి ధనాదాయము అంటే కుటుంబంలో సహకారం ద్వారా చక్కటి ధనాదాయం, అది అన్నదమ్ముల సహకారం కావచ్చు, అక్క చెల్లెల సహకారం కావచ్చు, ఏదైనా సరే వీరికి సహాయ సహకారాలు చక్కగా అందే పరిస్థితి కనిపిస్తున్నాయి. దానికి వీరు చాలా శ్రమించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కోసారి వీరి యొక్క ఆరోగ్యం కూడా వీరు అనుకున్న ఎక్కువగా ఒత్తిడికి గురవటం ద్వారా ఎక్కువగా వీరు తమ యొక్క సంకల్పం అంటే వేరే వాళ్ళతో మాట్లాడే పద్ధతుల ద్వారా వీరి యొక్క ఆరోగ్యం చెడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించాలి. ఎక్కువగా నష్టపోకుండా కమ్యూనికేట్ చేయడం అనేటటువంటిది వీళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే వీరు సెన్సెక్స్లో పెట్టాలి, లేకపోతే బంగారం కొనాలి, లేకపోతే ఏదైనా ఒక వస్త్ర వ్యాపారంలో కానీ ఫుడ్ బిజినెస్లో కానీ ధనాన్ని వెచ్చించి పెట్టుబడి పెట్టాలి అనుకుంటారు, చక్కగా పెట్టుకునే అవకాశం తీసుకోండి. అట్లాగే గురువు మరి మే 14 తర్వాత మకర రాశి వారికి తృతీయ భాగ్యాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలోకి వస్తాడు. ఇప్పటివరకు గురుబలం ఉన్నటువంటి ఈ మకర రాశి వారు కొంత గురుబలాన్ని పక్కకి డైవర్ట్ చేస్తున్నారు. దీని ద్వారా వీరికి చేసేటటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ కొంత అప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వీరు కొంత తమ యొక్క జ్ఞానాన్ని కోల్పోయి అప్పులు ఎక్కువగా చేసి కొంత నష్టాన్ని కనబరుస్తున్నాయి. కాబట్టి గురు మహానుభావుడు 6లో ఉండటం కొంత అప్పులకి మూల కారణం. అట్లాగే ఆరోగ్యపరంగా కూడా వీరికి కంఠ సమస్య అయినటువంటి బాహుపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రాంతాలకు వెళ్ళటం అంటే చేసేటటువంటి వృత్తి వ్యాపార రీత్యా కొంత వెసులుబాటు అంటే వాళ్ళని ప్రమోషన్ రీత్యా కానివ్వండి, లేకపోతే సస్పెండ్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగి సేవకా వృత్తిలో కొంత ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు గురు దక్షిణామూర్తిని ఎక్కువ ఆరాధించండి, అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణం చేయండి, స్వామివారి దర్శనం చేసుకోండి, లేదా ఇంట్లోనే దక్షిణామూర్తి ఫోటో పెట్టుకొని నిత్యము ఆయన వంక చూస్తూ మనోధ్యానం చేసుకుంటూ ఆయనకి మీ సమస్యలు తిప్పుకున్నట్లయితే కనుక ఆ సమస్యలకు పరిష్కారం ఆయన చక్కగా ఇస్తారు. దానికి గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః అనేటటువంటి ఈ యొక్క శ్లోకాన్ని కనుక మీరు నిత్యము ఒక 3 సార్లు లేదా 9 సార్లు పారాయణ చేయండి. ప్రతి గురువారము ఉపవాసం ఉండండి, దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుంది. అట్లాగే ఇప్పుడు మే 18 తర్వాత 3లో ఉన్నటువంటి రాహువు 2లోకి రావడం ద్వారా కొంత ధనము కుటుంబపరంగా వస్తుంది, లాభపరంగా వస్తుంది, కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ మకర రాశి వారికి అష్టమ రాహువు కొంత ఇబ్బందులు కలుగజేస్తాడు, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే ఆకస్మికంగా వీరి యొక్క మేధస్సు మనో ఏకాగ్రత దెబ్బతింటుంది. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే పరిస్థితి వలన వీరికి కొంత సంఘంలో ధనం కోల్పోయే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. గవర్నమెంట్ జాబుల్లో చేసేవారికి విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యవస్థల్లో ఉన్నట్టుండి తొలగిపోయే పరిస్థితులు, ఉద్యోగంలో వీరు ఏదైనా కనుక ఆకస్మికంగా రావాల్సినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్లు కానివ్వండి, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్స్ కానివ్వండి నష్టపోయే పరిస్థితులు కూడా ఈ యొక్క మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కువగా రాహుకేతువులకి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య స్వామి గుడికి తిరగండి, ప్రదక్షిణాలు చేయండి. ఎక్కువగా గణపతి ఆరాధన గరికతో అర్చన చేయడం, ఆదివారం ఆ యొక్క గణపతికి గరికతో అష్టోత్తర పూజ చేసుకోండి, లేదా గణపతికి ఉండ్రాళ్ళు నివేదన చేసి 10 మందికి పంచిపెట్టండి. అట్లాగే ఉలవలో కాస్త గుర్రానికో ఆవుకో నానబెట్టి తినిపించండి. ఇట్లా మన ధర్మంలో ఉన్నటువంటి చిన్న పరిహారాలు చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రాహుకేతులకి జపం చేయించండి, సుబ్రహ్మణ్య పాశుపత హోమం మాత్రం తప్పకుండా చేయించండి. అట్లాగే ఒక గురువారం రోజున గురువుకి 3 బ్రాహ్మణులు పిలిచి జపం చేయించటం, వారికి గురువుకు సంబంధించిన దానం శనగలు దానం ఇవ్వటం, అట్లాగే ఏదైనా గురుగ్రహ హోమాన్ని పాశుపత హోమాన్ని మీ ఇంట్లో జరిపించడం ద్వారా కూడా చాలా విశిష్టమైనటువంటి ధన ఆదాయం బాగుంటుంది, వ్యాపారంలో విస్తరణ పెరుగుతుంది, విద్యార్థులకి అఖండమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది దక్షిణామూర్తి వలన. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన మకర రాశి వారికి ఉన్నతమైనటువంటి విశేష భాగ్యాన్ని, ఉద్యోగాన్ని, ధనాదాయాన్ని కలుగజేస్తుంది. అఖండమైనటువంటి భార్యాభర్తల అన్యోన్య దాంపత్యాన్ని, సత్సంతాన వృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనేటటువంటి నామస్మరణ రోజు మొత్తంలో మీకు గుర్తొచ్చినప్పుడల్లా చదువుతూ ఉండండి. ఆ యొక్క గురు దక్షిణామూర్తి దత్తాత్రేయుడి అనుగ్రహం మకర రాశి వారికి నిత్యము ఉండడం ద్వారా చక్కటి పరిస్థితి ఎదురవుతుంది. ఆఫ్టర్ అక్టోబర్ 18 తర్వాత వీరికి
చక్కటి పెట్టిన పెట్టుబడిలో అంటే స్థలాల మీద కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే తమ యొక్క సంతానం ద్వారా కానివ్వండి ధనాదాయం కలిగి కొత్త ఇంటిని కట్టుకునే పరిస్థితి, ఉన్నతమైనటువంటి మంచి విల్లానో అపార్ట్మెంట్నో కనుక్కునే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అక్టోబర్ 18 వరకు మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. అక్టోబర్ 18 తర్వాత ఉచ్చస్థిత గురువు వలన వీరికి విదేశీ ప్రయాణం ఉంటుంది, విదేశాల్లో ఉన్న సంతానం ద్వారా ధనాదాయం ఉంటుంది, లేదా విదేశంలో ఉన్న వాళ్ళతో చర్చించడం ద్వారా కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టి ధనాన్ని పెంచుకునే పరిస్థితి అయితే కనిపిస్తోంది. కాబట్టి అఖండ ధనలాభాభివృద్ధ్యర్థం దత్త అనుగ్రహ సిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః.